స్మార్ట్ సూపర్ సుందర్ నేమని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మాట్లాడాలి అనుకున్న అంశం నిన్న గత 10 రోజుల కిందట 10-12 రోజుల కిందట చనిపోయినటువంటి కుటుంబాల మీద ఈ రోజున విశ్లేషణ చేస్తున్నాను. మొట్టమొదటిగా చర్లపల్లిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి ఆవిడ, వాళ్ళ ఇద్దరు పిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్స్ అవుతున్నటువంటి వాళ్ళిద్దరూ, భర్త విదేశాల్లో ఉండడం, దుబాయ్లో ఉండడం, అమ్మతోటి మాత్రం కలిసి ఉండడం, పిల్లలేమో హాస్టల్లో చదువుతూ ఉండడం జరిగింది. కానీ అదే ఒకరోజు పెళ్ళి, ఒక రోజు ముందు భర్తకి ఇంకా ఒకరోజు తర్వాత పుట్టినరోజు అది ఉన్న సమయానికి ఒకరోజు ఇద్దరు పిల్లల్ని కూడా హాస్టల్ నుంచి తీసుకుని వచ్చి ఏదో కారణాలు చెప్పి తీసుకొచ్చి ఆ పిల్లలతో కలిసి తను చర్లపల్లి రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలుకి వెళ్ళి చనిపోవడం జరిగింది. అయితే ఎందుకు ఏమిటనేటువంటిది ఈ రోజు వరకు కూడా ఈ విషయం మీద ఎక్కడా కూడా పోలీసులు ఎటు చూసినా దర్యాప్తు ఏమీ సాగట్లేదు, వివరాలు ఏం దొరకట్లేదు. సో వాళ్ళు అక్కడ వాళ్ళకు వచ్చిన కష్టం ఏమీ లేదు. ఫైనాన్షియల్గా ఆవిడ ఉద్యోగం మంచిగా చేస్తుంది, ఫాదర్ దుబాయ్లో ఉన్నారు, ఇప్పుడు పిల్లలేమో బాగా చదువుకుంటున్నారు. ఇంతవరకు వాళ్ళు దీనికి కారణాలు అది వెతుకుదామన్నా ఏమీ లేవు. కంప్యూటర్కి ఆవిడ కంప్యూటర్ని, ఫోన్ని కూడా ల్యాబ్కి ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. అఫ్కోర్స్ ఆ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కూడా ఇప్పుడు హైదరాబాద్లో మనం ఎప్పుడో అగ్నికి ఆహుతైంది కొంత భాగం. ఇలాంటి పెద్ద పెద్ద నేరారోపణకు సంబంధించినటువంటివి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ అనమాట, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అంటారు దాన్ని. అయితే ఈ విషయంలో నేనేమి ఎంక్వైరీకి సంబంధించిన వ్యక్తిని కాకపోయినా ఒక సగటు సాధారణ పౌరుడిగా ఆలోచించినప్పుడు నాకు అనిపించినది మాత్రం ఆమె ఒంటరితనం ఆమెను ఏమన్నా ఇబ్బంది పెట్టిందేమో అన్నదే నాకున్న అనుమానం. అలాగని ఇద్దరు పెద్ద పిల్లలు వాళ్ళని తనతో పాటు చంపేయడం కూడా ఇదేదో అంత ఆషామాషిగా నాకు అనిపించట్లేదు. అంటే నేను లేకుండా పిల్లలు ఉంటే ఏమవుతుందో అని ఆ రకమైనటువంటి ఇబ్బందిగా అనుకుని ఉండొచ్చు. తర్వాత భర్త వచ్చి 14 నెలలు అయింది, మార్చిలో వద్దామని అనుకుంటున్నారన్నారు. ఇంకా ఒక రకంగా పిల్లలు లేక తను విదేశాల్లో దుబాయ్లో ఉంటూ డబ్బు సంపాదిస్తున్నావు, కానీ మానసిక ప్రశాంతత సంపాదించడం చాలా కష్టం. ముఖ్యంగా ఇప్పుడు మనకి అన్నీ కూడా చిన్న కుటుంబాలు అయిపోవడం, పెద్దవాళ్ళు ఎవరు లేకపోవడం, దీని గురించి ఏదైనా ఉన్నాయా వాళ్ళ విషయాలు ఏమన్నా ఎవరితో చెప్పుకుందామన్నా పంచుకుందామన్నా ఉమ్మడి కుటుంబాలను సగటుగా చాలా తక్కువైపోయాయి. 10లో 100లో ఒక 2-3 ఉంటాయేమో తప్పితే మిగిలినవన్నీ కూడా చిన్న చిన్న కుటుంబాలు అయిపోవడం. నాకు తెలిసింది, నాకు అర్థమైనటువంటి అంశం అయితే మాత్రం ఆవిడకి ఉన్నటువంటి ఆ ఒంటరితనమే ఆవిడని బాధించింది అని నేను మాత్రం ఆ రకంగా నమ్ముతున్నాను. అంతమించి ఆవిడకి వచ్చిన కష్టం కానీ, ఆవిడని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ అలా ఎవరు ఉండరు. అలాంటిది అవసరం ఏం లేదు. ఏదో పెద్ద ఇల్లు కట్టుకుంటుంది, ఆ కట్టుకునే ఇల్లు కూడా మరి ఆగిపోయింది, అమ్మేయాలని అనుకున్నారో ఏదో మొత్తం మీద అదొకటి ఉంది. కానీ ప్రత్యేకించి ఆవిడకి హాని తెలబెట్టాలి అనే అంశంతో ఎవరు ఏమి చేసి ఉండరు. నేను నమ్ముతున్నది మాత్రం ఇదే. అలాగే ఇదే రీజన్లో నిన్న తను పడిన ఇబ్బందిని చెప్తూ, తను ఒక సంకేతాన్ని ఇస్తూ, తన సందేశం పంపిస్తూ కూడా నిన్న జరిగిన ఒక సంఘటన, చిత్తూరు జిల్లాలో ఇద్దరు పిల్లల్ని ఫ్యాన్కి ఉరివేసి చీరతోటి, తర్వాత తను కూడా చనిపోయింది. అక్కడ ఏంటంటే పేద కుటుంబం, అక్కడ మరీ పేద కుటుంబం. ఆమెకి తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాన్ని చేసుకోకుండా ఎవరో ప్రేమించిన కుర్రాన్ని పెళ్లి చేసుకుంది. వాడికి ఏమీ ఉద్యోగం లేదు, అది లేదు, ఆదాయం లేదు, అప్పులు చేస్తూ బతుకుతూ ఉంటే అప్పులు ఎలా తీర్చాలి అనే దానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చివరికి ఆ భర్త సరైనటువంటి వాడు కాకపోవడం, తిరుగుతూ ఉండడం, డబ్బు సంపాదన లేకపోవడం, ఆ కారణం చేత అక్కడ చిన్నపిల్లలిద్దరినీ కూడా తను చంపి తను కూడా చనిపోవడం అనేటువంటి జరిగింది. ఇక్కడ పూర్తిగా ఆమె చెప్పిన దానివల్ల ఏంటంటే
ఈ అనవసరమైన లేనిపోని ప్రేమ దోమ అని చెప్పి ఇలా తల్లిదండ్రులు కాదని పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగి రాలేక ఇతరుల యొక్క ఆదరణ లేక చివరికి తను చాలించాల్సిన పరిస్థితి, ఇద్దరు పిల్లల్ని చంపి తను నడిచింది. కాకపోతే ఆ లేఖలో ఇచ్చిన మెసేజ్ మాత్రం చాలా బాగుందండి. ఎవరు కూడా మీరు నిలదొక్కుంటే కానీ పెళ్ళిళ్ళు చేసుకోకండి, 2 ప్రేమ పెళ్ళి అస్సలు వద్దండి అనేటువంటి వివరాలని ఆమె రాసినటువంటి సూసైడ్ నోట్లో బాగా మెన్షన్ చేసింది. నిజమే, ఎందుకంటే పెద్దలు కుదిర్చితే అంటే అది ఒక 10 మందికి అన్ని రకాలుగాను అన్నీ తెలుసుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళు అభిరుచులు ఏంటి, ఎవరో ఎలాంటి వాళ్ళు, ఇలాంటివన్నీ బాగా తెలుస్తాయి. తెలిసిన తర్వాత ఇలాంటి పెళ్లి చేస్తే ఇబ్బంది ఉండదు అని. అలాగని అన్ని ప్రేమ పెళ్ళిళ్ళు పటాకులు అయిపోవటం లేదు, అందులో కొన్ని అయితే మాత్రం అవుతున్నాయి. అసలు ఈ రకమైనటువంటి ఘటనలు చాలా ఈ మధ్యకాలంలో మనకి భార్యల్ని భర్తలు చంపేయడం, భర్తలని భార్యలు చంపేయడం, ప్రియుడు మోజులో పడి లేదా ప్రియురాలు మోజులో పడి, ఇవన్నీ కూడా ఎన్ని దారుణాలు రోజు 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 శృతి మించిపోతున్నాయి. సమాజానికి అసలు ఏ విధమైన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. చేసుకుంటే పెళ్లి చేసుకోవాలి, వద్దు అనుకుంటే వద్దు. భర్తను చంపడం ఎందుకు, లేదా భర్త భార్యను చంపడం ఎందుకు? వదిలేయండి, విడాకులు తీసుకోండి, అలా ఏదైనా చేయండి, అంతే తప్పితే ఇలాంటివి చేయడం వల్ల ఇది సమాజం ఇంకా చాలా నష్టపోతుందండి. రానున్న రోజులు ఇంకా గడ్డు కాలంగా తయారవుతాయి. కాబట్టి ఏంటంటే పెళ్ళి చేసుకునేవాడు దాన్ని చూసి చేసుకోవడం లేదు. ఇదిగో ఈ ఏదైనా ఒంటరితనము అది ఇలాంటివి బాధించినప్పుడు తద్వారా దానికి ఏదైనా కౌన్సిలింగ్ తీసుకోవడం, లేదంటే భర్తని లేదు అలా కాదు, దుబాయ్ అంటే పెద్ద ఎక్కువ ఖర్చు అవుతుంది, పెద్ద మంత్రి 2 నెలల ఒకసారి వచ్చి వెళ్ళినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. అదే టికెట్ కూడా ఎంతో ఉండదు, 15,000 అంత ఉంటుంది అంతే. అలాంటి చోటికి 2 నెలలు 3 నెలలకు ఒకసారి వచ్చి పిల్లల్ని భార్యని చూసి 4 రోజులు ఉండి వెళుతూ ఉంటే కూడా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ మరణాలు మనకి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఒకటి ప్రేమ పెళ్ళొద్దు, నిలబడిదాకా పెళ్లి చేసుకోవద్దు, అంటే జీవితంలో స్థిరపడితే కానీ. అలాగే రెండో దాంట్లో ఏంటంటే, అది నా ఉద్దేశం చెప్తున్నాను, ఒంటరితనం ఇబ్బంది పెడుతోంది అనేటువంటిది నాకు తెలిసినటువంటి అంశం అన్నమాట. ఒంటరితనమే ప్రత్యేకించి, అంతకుమించి వేరే ఏమి ఉండకపోవచ్చు. ఇప్పటి వరకు పోలీసులు తేల్చలేదు. నేను గమనించిన అంశం మాత్రం చెప్తున్నాను. ఇదే రోజు మీతో మాట్లాడుకున్న అంశం.